హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. మనం ప్రధానంగా టీశాట్లో ప్రపంచ భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించుకుంటున్నాం. ఈ అంశాల్లో మరొక అతి ప్రధానమైన అంశం శీతోష్ణ స్థితి శాస్త్రము, క్లైమటాలజీ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మనం ఇక్కడ రెండు భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మొదటి భాగంలో వాతావరణము మరియు వాతావరణంలోని కొన్ని అంశాల్లోని ప్రధానమైన అంశము పీడనం వంటి అంశాలను, ఈ రెండు అంశాలని చర్చించుకోవడం జరిగింది. ఈ రెండో విభాగంలో మనం ప్రధానంగా వాతావరణంలోని పవనాలు మరియు వాటితో పాటు ఈ పవనాల ప్రభావితం చేత భూ ఉపరితలం పైన సంభవిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్షపాతాల గురించి మనం ఈ రెండవ విభాగంలో చర్చించుకుంటున్నాం. రైట్. ఒకటి, శీతోష్ణ స్థితి శాస్త్రంలో ప్రధానమైన అంశం ప్రపంచ పవనాలు విండ్స్ అనే పేరుతో పిలుస్తారు. పవనం అంటే ప్రపంచ పీడన మండలాల నుండి నిరంతరాయంగా మరియు స్థిరంగా వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు. చూడండి, ఇక్కడ పీడన మండలాలు ప్రధానంగా భూ ఉపరితలంలో 7 ఉన్నాయి. ఈ 7 పీడన మండలాల నుంచి మనకు నిరంతరాయంగా భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో కంటిన్యూగా నిరంతరాయంగా మరియు స్థిరంగా కొన్ని పవనాలు వీస్తాయి. అంటే పీడన యొక్క ప్రభావితం వలన పవనాలు ఏర్పడతాయి. అలా స్థిరంగా మరియు నిరంతరాయంగా వీచే ఈ పవనాలను ప్రపంచ పవనాలు అనే పేరుతో పిలుస్తారు. వీటిని మళ్ళీ వాటి యొక్క లక్షణాలను ఆధారంగా, వాటి యొక్క అవి ప్రయాణించే దిశను ఆధారంగా మళ్ళీ 3 రకాలుగా ప్రపంచ పవనాలను విభజించడం జరిగింది. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఈ మూడిట్లో వ్యాపార పవనాలు, ప్రధానంగా భూమి పైన పవనాలు, ప్రపంచ పవనాలులో భాగమైనటువంటి అతి ప్రధానమైన పవనాలు వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే వ్యాపారం అంటే ఇంగ్లీష్లో ట్రేడ్ అనే ఈ పదాన్ని జర్మనీ భాషలోని ట్రాక్ అనే జర్మనీ పదం నుంచి ట్రేడ్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ అనే పదానికి ప్రధాన అర్థం ఏంటంటే దిశ. ట్రేడ్ అని అర్థం. ట్రాక్ అనగా నిర్దిష్ట. ట్రాక్ అనే పదానికి అర్థం ఏంటంటే దిశ అనే పేరుతో పిలుస్తారు. పవనం దిశ అనే పేరుతో పవనాలకు ప్రధానంగా దిశ ఉంటుంది. ఇక ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన మండలం వైపుకు వీస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా భూమధ్య రేఖ అల్పపీడన మండలం, ఇది 10 డిగ్రీలు ఉత్తరార్ధగోళంలో 10 డిగ్రీలు దక్షిణార్ధగోళంలో మధ్య భూమధ్య రేఖ అల్పపీడన మండలం ఉంది. పైన ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో మరో 2 మండలాలున్నాయి, పీడన మండలాలు. ఇవి 23 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు, 35 డిగ్రీలు ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడన మండలాల నుండి భూమధ్య రేఖ మండలం వైపుకు ఈ వ్యాపార పవనాలు మనకు ప్రధానంగా వీస్తూ ఉంటాయి. ఇలా ఈ వ్యాపార పవనాలు మనకు ప్రధానంగా భూమి ఉపరితలంలో 23 నుంచి 35 మధ్యన, 25 నుంచి 35 మధ్యన ఉత్తర దక్షిణార్ధగోళంలో ఈ పవనాలు మనకు ప్రధానంగా ఈ పవనాలు అధిక అంటే వ్యాపార పవనాలు అంటారు. ఈ వ్యాపార పవనాలు మళ్ళీ ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అనే పేరుతో ఇక్కడి నుంచి ఈశాన్య వ్యాపార పవనాలు, ఇక్కడి నుంచి ఆగ్నేయ వ్యాపార పవనాలు ITCZ వద్ద కలిసి అల్పపీడన ప్రాంతము ఏర్పడుతూ ఉంది. భూమధ్య రేఖ వద్ద అల్పపీడన మండలం ఏర్పడడానికి ఈ ఉపరితల ప్రాంతంలో ఉత్తర దక్షిణార్ధగోళంలో ఉన్న అధిక పీడన మండల ప్రాంతమే ప్రధాన కారణం. ఇక చూడండి, ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వద్ద ఈ పవనాలని ఏర్పాటు చేస్తాయి. భూమధ్య రేఖ వద్ద సంభవించే సంవాహన వర్షపాతానికి ఈ పవనాలే కారణము. ఓకే.
23 నుంచి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర దక్షిణార్ధగోళాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వద్ద వైపుకు పయనించే ఆ పవనాలు వ్యాపార పవనాలు అంటారు. ఆ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వద్ద వర్షపాతాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఈశాన్య ఆగ్నేయ వ్యాపార పవనాలే ప్రధాన కారణం. అయితే ఈ ఈశాన్య వ్యాపార పవనాలు మనకు ప్రధానంగా భూమధ్య రేఖ వద్ద ఇవి కలుసుకునే ప్రాంతాన్ని ITCZ అనే పేరుతో పిలుస్తారు. ఇక చూడండి, ఇక్కడ వ్యాపార పవనాలు ఖండాల తూర్పు వైపున వర్షాన్ని ఇస్తాయి. చూడండి, ఇక్కడ ఇలా వచ్చేటప్పుడు ఖండాలకు మనకు ప్రధానంగా ఏవైతే ఖండాలు ఉంటాయో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఈ పవనాలు ఈశాన్య వ్యాపార దిశ నుంచి వచ్చేటప్పుడు ఖండాలకు తూర్పు వైపు నుంచి ఈ పవనాలు భూమధ్య రేఖ వైపుకు రావడం జరుగుతుంది. ఇలా తూర్పు వైపు నుంచి రావడం వలన ఈ పవనాలు ఈ ఖండాలకు తూర్పు వైపున వర్షపాతాన్ని ఇస్తూ ఉంటాయి. ఇలా వర్షాన్ని తూర్పు ప్రాంతంలో వర్షాన్నిచ్చి పశ్చిమ వైపుకు ఈ పవనాలు ప్రవేశించకపోవడం వలన ఆ ప్రాంతంలో ప్రధానంగా ఎడారులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార పవనాలు ఖండాల తూర్పు వైపున అంటే ఈ వైపున వర్షాన్ని ఇస్తాయి, అంటే తేమను మోసుకొచ్చి ఇక్కడ వర్షాన్ని ఇస్తాయి. కానీ పశ్చిమ వైపున ఇవి ప్రవేశించకపోవడం వలన ఈ ప్రాంతంలో ఎడారులను ఏర్పరుస్తూ ఉంటాయి. ఉత్తర దక్షిణ భూమధ్య రేఖ సముద్ర ప్రవాహాలు ఇక్కడి నుంచి భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ ధ్రువాల వైపుకు సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కూడా ఈ ప్రధాన వ్యాపార పవనాలే ప్రధాన కారణంగా పిలుస్తారు. ఇక పశ్చిమ పవనాలు ఈ వ్యాపార పవనాలకు పూర్తి వ్యతిరేక దిశలో వీస్తాయి. ఇవి ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలకు ఇవి వ్యతిరేక దిశలో వీస్తాయి కనుక వీటిని ప్రతి వ్యాపార పవనాలు అనే పేరుతో పిలుస్తాయి. ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం నుండి ఉపధ్రువ అల్పపీడన మండలం వైపుకు ఇవి వీస్తాయి. చూడండి, ఇక్కడ ఇవి ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం అంటే చూడండి, ఇక్కడ 23-35 ఉత్తరార్ధగోళంలో 23-35 మధ్య దక్షిణార్ధగోళంలో ఉన్న ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం ప్రాంతం వైపుకు ఆ రేఖ నుంచి ఉపధ్రువ ప్రాంతాల వైపుకు ఇవి వీస్తూ ఉంటాయి. వీటిని ఉత్తరార్ధగోళంలో నైరుతి పశ్చిమ పవనాలనే పేరుతో పిలుస్తారు. ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతి పశ్చిమ పవనాలని, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో వాయువ్య పశ్చిమ పవనాలు అనే పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు. రైట్, దక్షిణార్ధగోళంలో వీటిని గర్జించే నలభైలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వీటిని దక్షిణార్ధగోళంలో గర్జించే నలభైలు అనే పేరుతో పిలుస్తారు. కారణం పశ్చిమ పవనాలు వీచే ప్రదేశాలలో భూభాగం లేకపోవడం. దక్షిణార్ధగోళంలో 40 డిగ్రీల ఆ ప్రాంతంలో మనకు ప్రధానంగా దక్షిణార్ధగోళంలో ఎక్కువ సముద్ర భాగం ఉండడం వల్ల 40 డిగ్రీల దక్షిణార్థం వీటిని గర్జించే 40లు అంటారు. 40 డిగ్రీల అక్షాంశాల వద్ద ఇక్కడ భూభాగం లేక పూర్తిగా జలభాగమే ఉండడం వలన వీటిని గర్జించే 40లు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ ప్రాంతంలో జలభాగం అధికంగా ఉండడం వల్ల ఆ జలభాగం ఎక్కువగా ఉపరితల ప్రాంతం వైపు అలలు, అత్యంత ప్రమాదకరమైనటువంటి అలలు, మనకు తీర ప్రాంతం వైపుకు మనకు పోటుపాట్లు మరియు సునామీల వంటి వాటిని ఎక్కువగా ఈ ప్రాంతం వైపుకు రావడం వలన ఇవి అలా ఎత్తుకు అలలు లేచి గర్జించడం వలన మనకు వీటిని గర్జించే 40లు అంటారు. కారణం పశ్చిమ పవనాలు వీచే ప్రదేశాల్లో భూభాగం లేదు, అందుకే దీన్ని అలా పిలుస్తూ ఉంటారు. సముద్ర భాగం మీద పవనాలు వీయడంతో పవన వేగము అత్యధికంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సముద్ర భాగం మీద పవనాలు వీయడంతో పవన వేగము అత్యధికంగా ఉంటుంది. అంటే సాధారణంగా భూభాగంపై కంటే సముద్ర భాగంపై పవన వేగం అధికంగా ఉంటుంది. కాబట్టి 50 డిగ్రీల వద్ద మనకు ప్రధానంగా మనకు వణికించే 50లు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే వేగం అధికంగా ఉంటుంది కాబట్టి వణికించే 50లని, 60 డిగ్రీల వద్ద భీకరించే 60లు అనే పేరుతో వీటిని పిలుస్తుంటారు. అయితే
ఐరోపా పశ్చిమ తీరానికి సంవత్సరం మొత్తం వర్షపాతం పడడానికి కారణము ఈ పవనాలే. ప్రధానంగా పశ్చిమ పవనాలే ప్రధాన కారణంగా చెప్తూ ఉంటారు. ఇక మూడోది ధ్రువ తూర్పు పవనాలు. అత్యంత పొడి వాయురాశులు. ఇది అధిక బరువు మరియు అధిక పీడనం కలిగి ఉండే శీతల వాయురాశులు అని వీటిని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ధ్రువ అధిక పీడన మండలం నుంచి ధ్రువ ఉపధ్రువ అల్పపీడనం వైపుకు వీస్తూ ఉంటాయి. భూమధ్య రేఖకు ఇది 45 నుంచి 65 డిగ్రీల నుంచి ఇక్కడ 75 నుంచి 90 డిగ్రీలు. ఉత్తర దక్షిణార్ధగోళంలో మనకు ప్రధానంగా ఈ మండలం నుంచి ఉపధ్రువ అల్పపీడన మండలం వైపుకు ఈ గాలులు ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో ప్రధానంగా వీస్తూ ఉంటాయి. ఓకే, ఇది పవనాలకు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి ప్రధాన భాగాలు. శీతోష్ణ స్థితిలో మరొక ప్రధాన అంశం ఏంటంటే వర్షపాతంలోని రకాలు. రైట్, దీని గురించి మనం వివరంగా చూద్దాం. వర్షపాతంలోని రకాలు అనే ఈ అంశంలో మనకు వర్షంలోని రకాలు, అవి కురిసే విధానము, వివిధ రకాల అంశాల గురించి దీంట్లో మనం చర్చించుకుంటాం. వాతావరణంలోని తేమ ఏ రూపంలోనైనా సరే భూమి యొక్క ఉపరితలాన్ని చేరడానే అవపాతం అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఇక్కడ భూ ఉపరితలంలో వాతావరణం 1600 కిలోమీటర్లు ఉంటుంది. అత్యంత ఎత్తు నుంచి సూర్యుని ప్రభావితం చేత ఉపరితల ప్రాంతంలో మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా మేఘ వాతావరణం ట్రోఫో ఆవరణం ఉంటుంది. అదేవిధంగా స్ట్రాటో ఆవరణంలో కూడా అత్యల్పంగా వాతావరణం ఏర్పడి ఉంటుంది. కాబట్టి మనకు ట్రోఫో ఆవరణించే మనకు ప్రధానంగా వర్షపాతం అనేది సంభవిస్తుంది. అయితే ట్రోఫో ఆవరణంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత, వివిధ వాయువుల వలన అధిక ఉష్ణోగ్రత ఈ ట్రోఫో ఆవరణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత ప్రభావితం చేత అధిక పీడనం అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అధిక అల్పపీడన ప్రాంతం వలన సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలోకి ప్రవేశించి వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. అలా తేమ శాతం పెరిగే క్రమంలో అధిక పీడనం అల్పపీడనాల మధ్య వ్యత్యాస ప్రభావితం చేత మనకు తేమ గాలులు భూభాగం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. మరొక ప్రధాన అంశమైనటువంటి వర్షపాతంలోని రకాలు. వాతావరణంలో వర్షపాతం సంభవించే విధానము, ఆ వర్షపాతం భూ ఉపరితలంపైకి ఏ విధంగా ప్రయాణిస్తుంది, భూ ఉపరితలం వైపుకు వర్షం ఏ విధంగా కురుస్తుందనే అంశాన్ని దీంట్లో మనం చర్చించుకుంటాం. వాతావరణంలోని తేమ ఏ రూపంలోనైనా సరే భూమి యొక్క ఉపరితలాన్ని చేరడానే వాతావరణం అంటారు. అయితే మనకు ప్రధానంగా భూ ఉపరితలం పైన 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం ఉంటుంది. వాతావరణంలో 5 పొరల్లో అతి ప్రధానంగా మనకు దాదాపుగా ఎక్కువ శాతం భూమికి దగ్గరలో ఉన్న ట్రోఫో ఆవరణంలోనే మనకు ఈ వాతావరణ అంశాలు ఉంటాయి. అయితే పై భాగము మనకు స్ట్రాటో ఆవరణంలో వాతావరణ అంశాలు అల్పంగా ఉండడం వలన ట్రోఫో ఆవరణంలోనే ప్రధానంగా మనకు ఉష్ణోగ్రత, వర్షపాతం, అదేవిధంగా పీడనము మరియు పవనాలు, వాటి యొక్క దిశలు, వేగాలు, ఈ అంశాల చేత, వీటి ప్రభావితం చేత ఈ ట్రోఫో ఆవరణంలో వర్షపాతంలోని రకాలనేవి సంభవిస్తూ ఉంటాయి. అలా వర్షపాతంలోని రకాలు సంభవించడానికి ప్రధాన కారణం ట్రోఫో ఆవరణం. ట్రోఫో ఆవరణంలోని వివిధ వాయువులే ప్రధాన కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ట్రోఫో ఆవరణంలో సంభవిస్తున్నటువంటి ఉష్ణోగ్రతలోని మార్పుల ప్రభావితం చేతనే నీరు ఉపరితలంపైకి ఆవిరైన తర్వాత అవి వర్షం రూపంలో భూమి వైపుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఏ రూపంలో అయితే భూమి మీదకి వర్షం కురుస్తుందో ఆ కురిసే విధానంలోని భాగమే అవపాతం అంటారు. అవపాతంలో ప్రధానంగా ఏవే అంశాలు ఉంటాయంటే వర్షపాతం. ఏ రూపంలో వర్షం భూమి మీదకి వస్తుందంటే వర్షపాతం రూపంలో, చినుకుల రూపంలో, హిమశిఖరము మంచు రూపంలో, వడగండ్ల రూపాలలో, తుషారం రూపంలో, హిమ రూపంలో, ఇతర అవపాత రూపాలు
కూడా మనకు ప్రధానంగా ఉంటాయి. అయితే ఇతర అవపాత రూపాలు, వర్షపాతంలోని రకాలు ఇవి ప్రధానంగా 3 రకాలు. అవపాత రూపంలో ఏవైతే పై అంశాలు ఉంటాయో అవన్నిటిని అవపాత రూపాలు అంటారు. ఈ అవపాత రూపాలు ప్రధానంగా వర్షపాతంలోని రకాలుగానే పిలవడం జరుగుతుంది. వర్షపాతంలోని రకాల్లో ప్రధానంగా ఇవి 3 రకాల వర్షపాతాలు భూమిపైకి రావడం జరుగుతుంది. రైట్. ఒకటి సంవహన వర్షపాతం. ఇవి ప్రధానంగా సముద్ర ఉపరితలంలో, భూ ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రత ప్రభావితం చేత అల్పపీడనంగా మారి సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలోకి వాతావరణంలోకి ప్రవేశించి అధిక పీడనంగా మారినటువంటి ఆ వాతావరణము భూ ఉపరితలంలోని అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశించి అధిక వర్షపాతం అనేది భూ ఉపరితలంలో సంభవిస్తుంది. అలా భూ ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రత సంభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే సంవహన వర్షపాతం. సంవహన వర్షపాతం అనేది అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సముద్రం నుంచి నీరు భూ ఉపరితలం మీదకి తేమ రూపంలో ప్రవేశించి వర్షం రూపంలో భూమి పైన వర్షం కురుస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు భూ ఉపరితలము వేడెక్కి గాలులు పొరలు పొరలుగా పైకి పోయి చల్లబడి వర్షాన్నిచ్చే వర్షపాతాన్ని సంవహన వర్షపాతం అంటారు. అధిక ఉష్ణోగ్రత ఇటు సముద్ర ఉపరితలము, ఖండ ఉపరితలం అంటే భూభాగం పైన అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలో భూ ఉపరితలంపైకి ప్రవేశించి ఆ పొరలు పొరలుగా ఆ వాతావరణంలోని అవపాతం ఏర్పడి వర్షం సంభవిస్తూ ఉంటుంది. ఓకే, వర్షాన్ని ఇస్తుంది. ఆ వర్షాన్నే సంవహన వర్షపాతం అంటారు. ఈ వర్షం సాధారణంగా కుంభవృష్టిగా ఉరుములు మెరుపులతో వడగండ్లతో కలిసి కురుస్తూ ఉంటుంది. మనకు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత ఏప్రిల్ మే నెలలో ఉన్నప్పుడు సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలోకి ప్రవేశించి సంవహన రూపంలో భూ ఉపరితలంలోకి ప్రవేశించిన తర్వాత వడగండ్ల రూపంలో మనకు ప్రధానంగా ఈ వర్షం సంభవిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా భూమధ్య రేఖ వద్ద, అదేవిధంగా మనకు భారతదేశంలో కూడా అంటే భూమధ్య రేఖ వద్ద అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ రకమైన వర్షపాతం అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సంభవిస్తూ ఉంటుంది. అయితే భూమధ్య రేఖ వద్ద భారతదేశంలో వేసవి కాలంలో కురిసే వర్షపాతం ఈ రకానికి చెందింది. రైట్. పర్వతీయ వర్షపాతం రెండోది పర్వతీయ వర్షపాతం. ఇక చూడండి, ఇక్కడ పర్వతీయ వర్షపాతం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు ఋతుపవన వర్షపాతాన్నే పర్వతీయ వర్షపాతంగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ప్రధానంగా పర్వతీయ వర్షపాతం అంటే భూ ఉపరితలం పైన భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత ప్రభావితం చేత మనకు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పీడనాల మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు ఋతుపవనాలు భూమధ్య రేఖ వద్ద హిందూ మహాసముద్రంలో సంభవిస్తూ ఉంటాయి. ఇలా హిందూ మహాసముద్రంలో సంభవించినటువంటి ఈ ఋతుపవనాలు ప్రపంచంలో అత్యధిక ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందుతున్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ఋతుపవనాలు భారతదేశం వైపుకు ప్రధానంగా పయనిస్తూ ఉంటాయి. ఇలా పయనిస్తున్నటువంటి మనకు ఈ వర్షపాతాన్ని భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ పర్వతీయ వర్షపాతం స్థిరంగా ప్రతి సంవత్సరం సంభవిస్తుంది. కాబట్టి మనకు దీన్ని పర్వతీయ వర్షపాతం అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఈ ఋతుపవన వర్షపాతానికి ఋతువు అనగా తేమతో కూడిన గాలులు. ఈ తేమతో కూడిన గాలులకు ఎదురుగా ఏదైనా పర్వతం కానీ కొండ కానీ ఎదురుగా వచ్చినప్పుడు ఈ ఋతుపవనాలు పర్వతాలకు యువతల వైపు ఆవల వైపుకు పయనించే అవకాశం ఉండదు. అలా పయనించకుండా ఉండే సమయంలో ఈ ఋతుపవనాలు పర్వతాల ముందు వైపుకు పైకి లేచి వెనక వైపున కురవాల్సిన వర్షపాతాన్ని ముందు వైపునే అధికంగా ఇస్తూ ఉంటాయి. అలా వెనక వైపున కురవాల్సిన వర్షం కూడా ఈ పర్వతాలకు ముందు వైపుకు అధికంగా కురవడంనే పర్వతీయ వర్షపాతం అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇవి నీటి ఆవిరితో కూడిన గాలులను పర్వతాలు అడ్డుకోవడం. ఇక్కడ చూడండి, నీటి ఆవిరితో కూడినటువంటి గాలులను ఈ పర్వతాలు అడ్డుకోవడం వలన
పొందే వర్షపాతాన్ని ఇలా పిలుస్తారు. దీన్నే నైరుతి ఋతుపవన వర్షపాతం అని కూడా భారతదేశంలో పిలుస్తారు. ఈ వర్షపాతాన్ని రిలీఫ్ వర్షపాతం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. వర్షం పడని ఈ రెండో ప్రాంతాన్ని చూడండి, ఇక్కడ ముందు భాగంలో పర్వతీయ వర్షపాతం సంభవిస్తుందంటే వెనకాల కురవాల్సిన వర్షం ముందు భాగంలోనే అధికంగా కురవడం జరుగుతుంది. అలా కురవడం వలన వెనక వైపుకు ఈ ఋతుపవనాలు అంటే పర్వతీయ ఋతుపవనాలకు సంబంధించినటువంటి తేమగాళ్ళు యువతల వైపుకు ప్రవేశించకపోవడం వలన యువతల వైపున వర్షం అనేది అత్యల్పంగా సంభవిస్తుంది. అలా తల్పంగా సంభవిస్తున్న ఈ ప్రాంతాన్ని వర్షాఛాయ ప్రాంతము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, వర్షాఛాయ ప్రాంతంగా పిలుస్తారు. ఋతుపవనాల ద్వారా ఎక్కడైతే వర్షం సంభవిస్తుందో, ఏ దేశంలోనైతే సంభవిస్తుందో ఆ దేశాల్లో పర్వతీయ వర్షపాతం అనే పేరుతో పిలుస్తారు. దక్షిణాసియా ఖండంలో అంటే ప్రధానంగా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి 7 దేశాల్లో పర్వతీయ వర్షపాతం లేదా నైరుతి ఋతుపవన వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. భారతదేశంలో పశ్చిమ కనుమల యొక్క తూర్పు భాగంలో మరియు హిమాలయ పర్వతాల యొక్క ఉత్తర భాగంలోని టిబెట్ పీఠభూమి మరియు మౌసిన్రామ్ యొక్క వెనక ఉన్నటువంటి షిల్లాంగ్ పీఠభూమిలో మనకు అత్యల్ప వర్షపాతం సంభవిస్తుంది. ఈ వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతంలోని వర్షాఛాయ వర్షపాతంగా పిలుస్తారు. రైట్గా చూడండి, ఇక్కడ ఇది భారతదేశంలో మనకు నైరుతి ఋతుపవనాలు తేమతో కూడిన గాలులు భారతదేశంలోకి అరేబియా సముద్రం నుంచి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించే క్రమంలో ఈ నైరుతి ఋతుపవనాలకు అంటే పర్వతీయ వర్షపాతానికి ముందు వైపున ఏదైతే తేమగాళ్ళు ఉంటాయో తేమగాళ్ళు పర్వతాలకు యువతల వైపుకు ప్రవేశించలేకపోవడం వలన ఆ వెనక వైపు కురవాల్సిన వర్షం కూడా ముందు వైపే అంటే వెనకాల కురవాల్సిన వర్షం కూడా ఇక్కడే కురవడం వలన వెనక వైపున అల్ప వర్షపాతం సంభవిస్తుంది. కాబట్టి ఈ వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అనే పేరుతో కాకుండా దీన్ని వర్షాఛాయ ప్రాంతంగా పిలుస్తారు. ఈ ముందు వైపున అధిక వర్షం కురుస్తుంది కాబట్టి దీన్ని పర్వతీయ వర్షపాతం లేదా మనకు ఒరాజనిక్ రెయిన్ఫాల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, అయితే ఇదే కాకుండా మనకు టిబెట్ పీఠభూమి భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఏవైతే హిమాలయాలు ఉన్నాయో హిమాలయాలకు నైరుతి ఋతుపవనాలు తీసుకొచ్చిన తేమగాళ్ళు హిమాలయాలకు ముందు భాగంలో అధిక వర్షపాతాన్ని ఇచ్చి వెనక భాగంలో టిబెట్ పీఠభూమి ప్రాంతంలో మనకు వెనక వైపున అల్ప వర్షపాతాన్ని పొందుతూ ఉన్నాయి. ఈ అల్ప వర్షపాతాన్ని పొందుతున్న ప్రాంతమే టిబెట్ పీఠభూమి. అంటే ఈ టిబెట్ పీఠభూమి హిమాలయాలకు వెనక వైపు ఉండడం వలన ముందు భాగంలో అధిక వర్షపాతము పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది. అదే వెనక వైపున ఈ టిబెట్ పీఠభూమి అల్ప వర్షపాతాన్ని పొందుతుంది. దీన్నే టిబెట్ ప్రాంతంలో అల్ప వర్షపాతానికి ప్రధాన కారణం పర్వతీయ వర్షపాతమే. అదేవిధంగా మేఘాలయ రాష్ట్రంలో కాశీ గారో జైంతియా పీఠ కొండలు ఉన్నాయి. ఈ కొండల్లో మనకు ప్రధానంగా ఈ కాశీ గారో జైంతియా పీఠభూముల వెనక వైపున షిల్లాంగ్ పీఠభూమి ఉంది. కాశీ కొండలకు వెనక వైపున షిల్లాంగ్ పీఠభూమి ఉంటుంది. అయితే ఋతుపవనాలు కాశీ కొండల పాదాల వద్ద ముందు వైపు అధిక వర్షపాతాన్ని ఇస్తున్నాయి. దాన్ని పర్వతీయ వర్షపాతం, వెనక వైపున అల్ప వర్షపాతం పొందుతున్న షిల్లాంగ్ పీఠభూమి మనకు ప్రధానంగా వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. చక్రవాత వర్షపాతం ఇది 2 రకాలు సమశీతోష్ణ మండల చక్రవాతాలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. ధ్రువ తూర్పు పవనాలు మరియు పశ్చిమ పవనాలు కలుసుకునే ప్రాంతంలో సమశీతోష్ణ మండల చక్రపాతాలు మనకు ప్రధానంగా ఉంటాయి. ధ్రువ తూర్పు పవనాలు, ధ్రువ ప్రాంతం అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి తూర్పు భాగంలో వచ్చే పవనాలు మరియు పశ్చిమ పవనాలు కలుసుకునే ప్రాంతంలో సమశీతోష్ణ మండల చక్రవాతాలు మనకు ప్రధానంగా ఏర్పడుతూ ఉంటాయి. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఉష్ణమండల చక్రవాతాలనే మరొక అంశం. ఇది 5 డిగ్రీలు భూ ఉపరితలంలో 5 డిగ్రీలకు పై భాగంలో 20 డిగ్రీల మధ్య ప్రాంతంలో ఈ ఉష్ణమండల చక్రవాతాలు మనకు ప్రధానంగా
మనకు ప్రధానంగా సాధారణంగా ఏర్పడతాయి ఉపరితల ప్రాంతంలో. అమెరికా రాష్ట్రంలో తూర్పు తీరంలో ఏర్పడే అలజడుల్ని టర్నడోల్ అనే పేరుతో అనే పేరుతో పిలుస్తుంటారు. ఉత్తర అమెరికా ఖండంలో తూర్పు భాగంలో మనకు ప్రధానంగా 5 నుంచి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య మనకు అమెరికా తూర్పు ప్రాంతంలో టొర్నడోల్ అనే ఒక రకమైన చక్రవాతాలు అత్యధిక తేమను, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతాన్ని తీసుకువస్తూ ఉంటాయి. ఈ టొర్నడోలు అత్యంత ప్రమాదకరమైనటువంటి సైక్లోన్లోని ఒక భాగం. ఈ భాగంలో మనకి తూర్పు భాగంలో మనకు విపరీతమైన అలజడులను సృష్టిస్తూ చెట్లు, రోడ్లు, విపరీతమైన ఆస్తి ప్రాణ నష్టానికి కారణమవుతున్న ఈ చక్రవాతాలు టొర్నడోల్ ఇది అమెరికాలో సంభవిస్తుంది. ఇది సముద్రం మీద పయనిస్తున్నప్పుడు జలస్తంభాలను ఏర్పరుస్తాయి. చూడండి, తూర్పు భాగంలో సముద్రంలో మనకు ప్రధానంగా ఒకవేళ మనకు పెద్ద పెద్ద ఓడరేవులు షిప్ల ద్వారా వెళ్ళినప్పుడు ఈ షిప్లకు పక్క పొంటి అత్యంత ఎత్తులోకి నీరు ఊర్ధ్వముఖంగా జలస్తంభాల రూపంలో మనకు ఊర్ధ్వముఖంగా నీరు పైకి లేవడం జరుగుతుంది. అలా అత్యంత ఎక్కువ ఎత్తులోకి జలస్తంభాల రూపంలో ఈ టొర్నడోలు అధిక వర్షపాతాన్ని భూ ఉపరితలం వైపుకు అవి తీసుకువెళ్ళే క్రమంలో అధిక తేమగాలులు అమెరికా దేశ తూర్పు భాగంలో అధిక వర్షపాతానికి కారణాలు అవుతాయి. ఇవి సముద్రం మీద పయనిస్తున్నప్పుడు జలస్తంభాలను ఏర్పరుస్తాయి. ఇది మనకు భూ ఉపరితలంలో సంభవిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్షపాతంలోని రకాలు. అంటే ప్రధానంగా ఇటు భారతదేశంలో, ఇటు భూమధ్య రేఖా ప్రాంతంలో, అదేవిధంగా పశ్చిమ దేశాల తూర్పు భాగంలో మనకు సంభవిస్తున్నటువంటి వర్షాలలోని ప్రధానమైనటువంటి అంశాలు. వీటితో పాటు ఈ రెండవ భాగంలో మనం ప్రధానంగా వాతావరణ పవనాల్లోని రకాలు, అవి సంభవిస్తున్న ప్రాంతాలు, భూ ఉపరితలంలో వాటి యొక్క ప్రాముఖ్యతలు, వాటి ద్వారా ఏర్పడుతున్న వర్షపాతంను మరియు ఈ వర్షపాతం అధిక వర్షపాతానికి కారణమైనటువంటి పవనాలు, అల్ప వర్షపాతానికి కారణమైనటువంటి పవనాల గురించి ఈ రెండవ భాగంలో పూర్తిగా వివరంగా చర్చించడం జరిగింది.